తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా మారాయి. విమర్శలు ప్రతి విమర్శలతో ఉదయనిధి స్టాలిన్ వర్సెస్ సీఎం విజయ్ అన్నట్లు సభ హీటెక్కింది. సినిమాటిక్ డైలాగులు, దృశ్యాలతో తమిళనాడు అసెంబ్లీ ఆసక్తికరంగా సాగింది. ముఖ్యమంత్రి విజయ్ టార్గెట్ గా విపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ వ్యక్తిగత విమర్శలకు దిగారు. విపక్షాల కోసమే నిరసనలకు దిగుతున్నారంటూ రైతులను ముఖ్యమంత్రి విజయ్ అవమానించారని ఉదయనిధి విమర్శించారు. చెంగల్పట్టు కోర్టులో భర్త కోసం భార్య ఎదురు చూస్తోందనే విషయం తమిళనాడు ప్రజలకు తెలుసు అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఈ విషయాన్ని మర్చిపోయి రైతుల కోసం విజయ్ పనిచేయాలంటూ ఉదయనిధి సెటైర్ వేశారు. ప్రజల సొమ్మును రాజకీయ అవసరాలకు వాడుకున్నారంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ డీఎంకేను టార్గెట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ఉదయనిధి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆరోపణలకు ఆధారాలు చూపాలని సవాల్ చేశారు. విజయ్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు డీఎంకే సభ్యులు ప్రయత్నించగా స్పీకర్ వాదించారు. టీవీకే ఎప్పుడూ అవినీతి చేయబోదని, నేతలకు ఆ అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు. அதுமாதிரி இன்னைக்கு முதலமைச்சர் பேசும்போது சில வார்த்தைகள், தவறான வார்த்தைகள் பேசுறாரு. அவர் பார்ட்டி ஃபண்ட் அப்படின்னு சொல்லியிருக்கிறாரு. அவர் அமைச்சர் அந்த பார்ட்டி ஃபண்ட் எந்த பார்ட்டின்னு கூட சொல்ல தைரியம் இருந்தா சொல்லுங்க, நாங்க அதெல்லாம் ஃபேஸ் பண்ண தயாரா இருக்கோம். எதையும் ஆதாரத்தோடு எதையும் பேசுங்க. பணத்துல இருந்து ஒரு பைசா கூட தொடமாட்டோம், தொடவும் விடமாட்டோம், தொட்டா விடமாட்டோம், இதுக்கு முன்னாடி தொட்டவங்களையும் விடமாட்டோம். ஒவ்வொரு ஊழலா வெளியில வரும் போலயே, ஒவ்வொரு வேஷமா கலைஞ்சிரும் போலயே இங்க இருக்கிற நிறைய பேரு நடுங்கி போய் இதுல நம்ம மேல అవధూరు వేరు. ఈవిల్ అంటూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు సీఎం విజయ్ కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష నేత తనను ఈవిల్ అంటూ సంబోధించారని, డెవిల్స్ అలాంటి మాటలు మాట్లాడకూడదంటూ కౌంటర్ ఇచ్చారు. அரசு சொல்றதா நினைச்சுக்கிட்டு நம்மள இன்டைரக்டா ஈவில் அப்படின்ற அந்த வார்த்தையை யூஸ் பண்ணாங்க. எனக்கு ஒன்னே ஒண்ணுதான் சொல்லணும்னு தோணுது, ஈவில்ஸ்னு டெவில்ஸ் பேசக்கூடாது. அவங்க இருந்திருந்தா ஒரு ஆக்ஷன் பண்ணணும்னு எனக்கு தோணுச்சு. எல்லாரும் போயிட்டாங்க. ప్రసంగం అంతా డీఎంకేను దుమ్మెత్తు పోసిన విజయ్ లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అనే సినిమా స్టైల్లో స్పీకర్ ను ఓ మాట అడిగారు. తాను ఒక రియాక్షన్ ఇవ్వచ్చా అంటూ అభ్యర్థించారు. ఇందుకు స్పీకర్ అనుమతించారు. దీంతో ఎన్నికల సమయంలో ఫసక్ అనే స్టైల్లో స్టాలిన్ చేసిన యాక్షన్ కు కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశం తర్వాత సీఎం విజయ్ పై డీఎంకే విమర్శల పర్వం కొనసాగించింది. అసెంబ్లీని సినిమా థియేటర్లా విజయ్ మార్చేశారని ఉదయనిధి విమర్శించారు. ఇప్పుడు విజిల్స్ వేస్తున్నారు, మున్ముందు పాటలు ప్లే చేసి ఐటమ్ సాంగ్స్ కు డాన్సులు కూడా వేస్తారేమో అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ యాక్షన్ కట్ చెప్తారని, ఆ తర్వాత వన్స్ మోర్ అంటూ అంటారని, మొత్తంగా అసెంబ్లీని షూటింగ్ స్పాట్ గా టీవీకే మార్చవచ్చని ఉదయనిధి విమర్శించారు. திட்டி கிட்ட வத்தெல்லாம் பேசினா நீங்க ஒத்துப்பீங்களா? கோவம் வராது உங்களுக்கு? ஏன் அப்படி பேசுன்னு கேட்பீங்கல்ல? அது மாதிரிதான் உங்ககிட்ட அப்படி பேசணும் ஒரு முறை இருக்கு. பத்திரிகை எப்படி பேசணும்? அவரை பத்திரிகையில பார்த்து ஓடுறாரு. அவர் சினிமா ஷூட்டிங் தான். டைரக்டர் ஒன்று தேவை. இப்போ அந்த டைரக்டராக நம்முடைய சபாநாயகர் இருக்கிறாரு, அசிஸ்டன்ட் டைரக்டராக அங்கே இருக்கக்கூடிய அமைச்சர்கள், துணை சபாநாயகர் எல்லாம் இருக்கிறாங்க. మొత్తంగా తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు సీఎం విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ గా సాగాయి.